డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. కర్నూలు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము ఈ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేయడం కూడా జరిగింది. మేము ఆ కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత 36 బస్సులకి రకరకాల డిఫెక్ట్స్ ఉండే బస్సులను మేము ఐడెంటిఫై చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాకుండా వాటి యొక్క ఫిట్నెస్ క్యాన్సిల్ చేయమని చెప్పి సిఎఫ్ఎక్స్ నోటీస్ అని ఇచ్చి ఆయా రాష్ట్రాల అంటే ఏ ఆర్టీఓ ఆఫీస్లో ఆ బస్సు ఉందో ఆ యొక్క ఆర్టీఓ ఆఫీసులకు మేము లెటర్స్ కూడా రాసి క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రకంగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి బస్సులో అని బస్సు యాజమాన్యాలకు తెలపడమే కాకుండా ఎవరైతే ప్రజలు ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తారో ఆ ప్రజలకు కూడా తెలియాలి, వాళ్ళకు కూడా అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక ప్రోగ్రాం అండి. అయితే ప్రజలారా, ఈ యొక్క బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఏమి ఉండాలి, మనకు బస్సు యాజమాన్యాలు ఏమేమి పాటించాలి? నంబర్ 1, బస్సుల ఫిట్నెస్ జాగ్రత్తగా ఉండాలి, సరిగా ఉండాలి. డ్రైవర్కి హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి. బస్సులు ఓవర్ స్పీడ్తో బస్సులు నడపకూడదు. బస్సులో స్పీడ్ గవర్నర్ అనేది ఒకటి ఉంటుంది, అది స్పీడ్ని కట్ ఆఫ్ చేస్తుంది. కంపెనీ వాళ్ళే, లేటెస్ట్ బస్సులు అయితే కనుక కంపెనీ వాళ్ళే ఆ యొక్క కట్ ఆఫ్ ఇస్తారు. దాన్ని ట్యాంపరింగ్ చేయకుండా ఏదైతే నిర్దిష్టమైన స్పీడ్ ఉందో ఆ స్పీడ్తో మాత్రమే బస్సులు పోవాలి. 2, బస్సుల్లో ఈ మధ్య జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి బస్సుల్లో FDAS అని ఉండాలి. 2019 మోడల్ తర్వాత బస్సులకి కంపల్సరీగా FDAS అంటే ఫైర్ డిటెక్షను మరియు అలారం సిస్టమ్. ఏదైనా పొగ కానీ ఫైర్ కానీ వచ్చినప్పుడు అది దాన్ని డిటెక్ట్ చేయడమే కాకుండా అలారం ఒకటి బజ్ అంటే అలారం బీప్ వస్తుంది. దాంతో ఆ డ్రైవర్ ప్యాసింజర్లను అలర్ట్ చేసి బస్ ఆపేసి ప్యాసింజర్లను దింపడానికి అనుగుణంగా ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఉండాలి. 2023 రిజిస్ట్రేషన్ తర్వాత బస్సులకైతే ఫైర్ అలారంతో పాటు ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ ఉండాలండి. FDSS అంటాం. ఫైర్ డిటెక్ట్ చేయాలి. ఇంజన్ కంపార్ట్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్తో పాటు అక్కడ సప్రెషన్ సిస్టమ్ ఉండాలి. అలాగే కంపార్ట్మెంట్లో కూడా బస్సు వెనకాల ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండి అక్కడి నుంచి నాజిల్స్ వచ్చి ఆ నాజిల్స్ ద్వారా ఏదైనా ఫైర్ వస్తే దాన్ని సప్రెస్ చేయడానికి స్ప్రింకిల్ చేసే విధానం కూడా ఈ బస్సుల్లో ఉండాలి. ప్రతి బస్సుల్లో మినిమం 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వ్యాలిడిటీలో ఉండాలి. వాటిని ఆపరేట్ చేయగలిగే తెలివి మన డ్రైవర్కి ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి ఆ డ్రైవర్కి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గమనించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ వెనకాల ఉంటుందండి. దాదాపు అన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. కానీ ఆ ఎమర్జెన్సీ డోర్ ముందు 2 సీట్లు కానీ ఒక బెర్త్ కానీ అనాథరైజ్డ్ ఆల్టరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏదన్నా ఒక పొగ వచ్చి ప్రయాణికులు దాని నుంచి ఎస్కేప్ కావాలి అంటే ఈ అడ్డంకులు ఉండకూడదు. ఈ సీట్లు కానీ ఈ బెర్త్ కానీ లేకుండా ఫ్రీ ఫ్లో ఉండాలి. అదేవిధంగా డ్రైవర్ క్యాబిన్లో కూడా పైన ఒక బెర్త్ ఒకటి పెట్టుకుంటారు సెకండ్ డ్రైవర్ పడుకోవడానికి. అది కూడా మనం బయటకు వచ్చేటప్పుడు కంపార్ట్మెంట్ నుంచి ఆ డోర్కి అది అబ్స్ట్రక్షన్ అది కాకూడదు. బస్సుల్లో లగేజ్ అని అంటే కేవలం ప్యాసింజర్ల యొక్క పర్సనల్ లగేజ్ మాత్రమే తీసుకెళ్ళడానికి మనకిచ్చిన ప్రావిజన్ అండి. మీరు కొరియర్ మెటీరియల్, అదేవిధంగా బైకులు, ఇతరత్ర ఇన్ఫ్లేమబుల్ అంటే తొందరగా ఫైర్ క్యాచ్ అయ్యేటువంటి మెటీరియల్స్ మీరు బస్సుల్లో తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా ఈ యొక్క జాగ్రత్తలు బస్సులో ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి. ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు డ్రైవర్ క్యాబిన్లో డ్రైవర్ దగ్గర ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ చిన్న మైక్ ఒకటి ఉండి వెనకాల ఒక 2 స్పీకర్లు ఉంటే ఏదైనా డ్రైవర్కి ఇంజన్లో కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు
వైర్ మెల్టింగ్ స్మెల్ కానీ వచ్చినప్పుడు డ్రైవర్ వెంటనే ఇంజన్ ఆపేసి బస్సును ఆపేసి ప్రయాణికులకి ఒక అడ్రస్ చేయగలగాల. ఏదో కొంచెం డౌట్గా ఉంది, ప్రయాణికులు తొందరగా దిగేయండి అని చెప్పే సిస్టమ్ కూడా మనకు బస్సులో ఉండాలండి. బస్సులు ఈ మధ్య వేరే వేరే రాష్ట్రాల్లో మీరు ఈ యజమానులు పెట్టుకుంటున్నారు. ఆ యొక్క యజమానులకు మనవి ఏంటంటే మీ బస్సు పర్ఫెక్ట్ కండిషన్లో ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఎంతో విలువైన ప్రజల యొక్క ప్రాణాలు మీరు దృష్టిలో పెట్టుకొని, మన విలువైన ప్రాణాలు కాబట్టి ప్యాసింజర్ సేఫ్టీ మాకు ముఖ్యం కాబట్టి మేము ప్యాసింజర్ల సేఫ్టీ కొరకే ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో బస్ ఎక్కే ప్రయాణికులు కూడా ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఆ కన్సర్న్ డ్రైవర్ని కానీ దాంట్లో ఉండే యజమానులని అడగాలి అని కూడా నేను ప్రయాణికులకు ప్రజలకు మనవి చేస్తున్నాను. ఈ రెండు కాకుండా పైన 2 ఎస్కేప్ హ్యాచెస్ ఉంటాయండి. పైనుంచి కూడా మనం ఎస్కేప్ అవ్వడానికి 2 ఎస్కేప్ హ్యాచెస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవాలి ఏదన్నా డౌట్ వస్తే. అదేవిధంగా ఇంకా ప్రికాషన్స్కి మనం ఈ గ్లాసులు పగలగొట్టడానికి కంపల్సరీగా హ్యామర్స్ ఉండాలి. ప్రతి బస్సులో ఈ హ్యామర్స్ ఉండాలండి. ఈ జాగ్రత్తలు అన్నీ ఈ యజమానులు పాటించాలి. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఈ యొక్క జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయా లేవా అని కూడా మీరు కూడా చూసుకోండి. ఏదన్నా బస్సు డ్రైవర్ మాట వినకపోతే, బస్సు డ్రైవర్ ర్యాష్గా ఉంటే ఎనీ టైం మాకు కూడా ఫోన్ చేయండి. మేము కూడా మా బాధ్యతగా ఈ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాము, కేసులు బుక్ చేస్తాము. అయితే కేసులు బుక్ చేసే ముందు మీరందరూ పబ్లిక్ కూడా ఈ యొక్క అవేర్నెస్ తెలుసుకోవాలి అని రవాణా శాఖ తరఫున మిమ్మల్ని కూడా అలర్ట్ చేద్దామని ఈ యొక్క డెమో ఈరోజు పెట్టడం జరిగింది. ప్రయాణికులారా, ప్రజలారా, మీరు ఇవన్నీ గమనించి జాగ్రత్త పడతారని మా యొక్క ఉప రవాణా కార్యాలయం నెల్లూరు జిల్లా తరఫున మేము మనవి చేస్తున్నాము.